ఈ రోజుల్లో ఈ మాట చెప్తే అంగీకరించే వాళ్ళు ఎంతో మంది లేరండి. వివాహం అయ్యే వరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దట్ షుడ్ నాట్ బి ఫిజికల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ అడల్టరీ ఉండకూడదు అంటే ఈ జనరేషన్ అంగీకరిస్తలేదు. సో ఐ వాంట్ టు టెల్ ఆల్ ద పీపుల్ హు ఆర్ నాట్ మ్యారీడ్, వివాహం కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, డో నాట్ ఫోర్నికేట్. జారత్వం భయంకరమైన పాపం అంట. జారత్వము చేయవాడు అంతే చచ్చిపోతాడు, అగ్ని గుండంలో ఉంటాడు. అది మాత్రం కాదు, ఐఎమ్ నాట్ హియర్ టు ఫియర్ యూ, స్కేర్ యూ, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. ఈ లోకంలో కాన్సిక్వెన్సెస్ ఆర్ టెర్రబుల్. జారత్వము చేసి బాగుపడిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసి తన కుటుంబాన్ని బాగుపరిచిన వాడు ఎవడు లేడు. జారత్వము చేసిన జీవితము నరకమే. ఈరోజు చాలా మంది అంటారు, మేము ఆల్రెడీ వివాహం చేసుకుంటామండి. ఫర్ షూర్ వీ విల్ మ్యారీ ద సేమ్ పర్సన్, సో వీఆర్ హ్యావింగ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్. Consequences are severe. You are not husband and wife, are you? So till you become husband and wife, your sex is not right. It is fornication. Bible does not allow that. The world might allow. Dating చేసుకుని నచ్చని 10 మందితో పడుకుని 10 మందితో పడుకుని 10 మందితో బ్రతికి 10 మందితో అన్ని అయిన తర్వాత వారికి నచ్చితే పెళ్లి చేసుకోవాలి. నచ్చి పెళ్లి చేసుకుంటే ఏ వివాహం అన్న నిలబడుతుందంటారా? ఎందుకంటే అందరూ కొన్ని రోజులు నచ్చుతారు. జారత్వము జాగ్రత్త యవనస్తులకు చెప్తున్నాను. ఇట్ ఈస్ అ సిన్. యూ హ్యావ్ టెరబుల్ కాన్సిక్వెన్సెస్. ఇప్పటికే మీరు చేసిన వారైతే ప్రభు పాదాలు పట్టుకోండి, కరుణ చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దేవుడు అంటాడు, నీ ఇంటి పైన నుండి నా ఖడ్గము దాటిపోదు. నేను క్షమిస్తున్నాను, క్షమాపణ ఉంది, కానీ కాన్సిక్వెన్సెస్ అనేది అనుభవించాలి. జాగ్రత్త.